హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ అఫీషియల్. అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న ఎమోషనలే కాదు కొంచెం ఉపయోగపడే వీడియోస్ చేయన్న అడుగుతున్నారు. అయితే ఉపయోగపడే వీడియోస్ ఏ విధంగా ఉంటాయని చూస్తే, అయితే చాలా మంది గణేష్ ఐడల్స్ కొనడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా మనం గణేష్ ఐడల్స్ ఎంతలో వస్తాయి, ఎంత కాస్ట్ చేస్తాయి, అసలు ఎలా ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా కొనాలి అనే విషయాన్ని కోసం అయితే ఇప్పుడు మొత్తం వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అయితే మనము చేస్తున్న ఈ వీడియో వచ్చేసి గోపారం దగ్గర బద్వేలు నియోజకవర్గం గోపారం దగ్గర అయితే ఉన్నాయి. అయితే వాటిల్లో ఎంత ధరలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి మొత్తం అయితే ఈరోజు క్లియర్‌గా చూస్తాను. చూడండి. అయితే ఇక్కడ దాదాపుగా 100 ఐడిల్స్ అయితే ఉన్నాయి. అయితే వీటి హైటు, వెయిట్ వచ్చేటప్పటికల్లా 6 అడుగుల నుంచి 12 అడుగుల దాకా అయితే ఉన్నాయి. అయితే ఇది చిన్న గూడమే అనుకోవచ్చు. కాకపోతే పల్లెటూర్లలో వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్. ఎందుకంటే పల్లెటూర్లలో 12 అడుగులు మించి అయితే పెట్టరు. కాబట్టి ఇదైతే సరిపోతుంది. అయితే వీటి ధరలొచ్చేటప్పటికి ఒక్కొక్క అడుగొచ్చి 2000 అయితే చెప్తున్నారు. అంటే 10 అడుగులు దాటితే 2000 చెప్తున్నారు. అయితే ప్రతి 12 అడుగులది 24,000కే వస్తుందని అయితే గ్యారంటీ లేదు. ఎందుకంటే వాటికేసే కలర్‌లు, వాటికి వాడే ఇన్‌స్ట్రుమెంట్స్‌ని బట్టి ఉంటుంది. కొన్నిటికైతే హెవీగా గోల్డ్ కలర్ వాడుంటారు. వాటికైతే కొంచెం హెవీగా కాస్ట్ పడుతుంది. ఎందుకంటే అవి కొంచెం కాస్ట్‌లీ కాబట్టి కాస్ట్‌లీటీ అయితే పడతాయి. అయితే ఈ గణపతి ఐడియల్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. అయితే ఈ గణపతి తలపైన అయితే వచ్చేసి రాధాకృష్ణులైతే పెట్టున్నారు. అయితే చూడ్డానికి చాలా చక్కగా ఉంది. అయితే ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను. అయితే దీని హైట్ వచ్చేసేటప్పటికి 12 అడుగులుంది. వెడల్పు వచ్చేటప్పటికి 6 అడుగులుంది. మీరు చూడొచ్చు. ఐడిల్‌నైతే చూడొచ్చు. క్లియర్‌గా విజువల్స్‌తో అయితే చూడొచ్చు. అయితే అక్కడైతే అదొచ్చేసి ఏనుగు అన్నమాట. గర్జిస్తున్న ఏనుగు. అయితే మీరు ఈ ఐడిల్ విజువల్స్ అయితే చూడొచ్చు. అటుపక్క, ఇటుపక్క ఏనుగు. అయితే కిందొచ్చేసి చిట్టెలుక. అయితే ప్రతి ఐడిల్‌లో మనం ఖచ్చితంగా గమనించేదొచ్చేసి చిట్టెలుకే కాబట్టి, అది గూడా ఇక్కడ చాలా అందంగా అమర్చారు. అయితే దాన్నైతే మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ చిట్టెలుక గూడా చాలా అందంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క బంగారు ఆభరణానికి గూడా గోల్డ్ కలర్ వేసి దానిపైన తలుకులేసి ఎంతో ఆకర్షణీయకరంగా కనిపించే విధంగా అయితే వీళ్ళైతే ఈ బొమ్మను రూపుదిద్దించారు. ఆ కళ్ళు గూడా మీరు చూడొచ్చు. క్లియర్‌గా ఆ పెయింటింగ్ వర్క్ గాని చాలా అద్భుతంగా చేశారు. నామం గూడా కొంచెం వెరైటీగా చేశారు. మీరు ప్రతి ఒక్కటి గమనించొచ్చు. అయితే ఈ ఐడీల్ అయితే ఇప్పుడైతే అవైలబుల్‌లో ఉంది. ఇంకా అయితే బుక్ కాలేదు. అయితే మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన గోపురంలో ఉన్న దగ్గర అయితే ఎళ్లి దాన్నైతే ఇమ్మీడియేట్‌గా బుక్ జేసుకోండి. అయితే బొమ్మ అయితే చాలా చక్కగా ఉందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం గూడా చెప్పండి. అయితే సేమ్ కొలతలతో ఉన్న అయితే ఇంకొక విగ్రహాన్నయితేనే మీ ముందుకు తీసుకొచ్చాము. అయితే ఇదంతా వచ్చేసి జంతువులైతే ఉన్నాయి. ఇది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. అయితే మీరు ఆ జింకనైతే చూడొచ్చు. ఆ జింక పైన బాడీ పైన ఉన్న డిజైన్ గాని, ఆ నెమలి గాని, ఆ నెమలి కాళ్ళ కిందనే చాలా చక్కగా అమర్చిన ఎలకని గాని, ప్రతి ఒక్కదాన్ని మీరైతే చూడొచ్చు. అయితే ఇది గూడా మనకు అవైలబుల్‌లో ఉంది. ఇది గూడా బుక్ అవ్వలేదు. అయితే ఇది వినాయక స్వామి ఆడుకున్న సమయంలో ఆవు దూడను ఎత్తుకునే క్రమంలో అయితే ఉంది. ఇది చూడ్డానికైతే చాలా చక్కగా ఉంది. అయితే ఇది గూడా సేమ్ కొలతలే గదా అని అనుకోని సేమ్ రేట్ అయితే అని అనుకోవద్దు. ఇదైతే 20,000కైతే వచ్చేస్తుంది. ఎందుకంటే వీటికి కొంచెం డిజైన్‌లు తక్కువ. ఒకటే కలర్ గాబట్టి ఇందాక బొమ్మతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువకొచ్చే అవకాశం ఉంది. అయితే పైన గూడా మీరు చూడొచ్చు అంతా వనముంది. ఆ వనములోనే పాములు, పక్షులు, చాలా పండ్లు అన్నీ ఉన్నాయి. అయితే చాలా అద్భుతంగా ఉంది చూసేదానికి. అయితే ఇదైతే అవైలబుల్‌లో ఉంది. మీరు కావాలంటే త్వరపడండి. ఎందుకంటే చాలా మందొస్తున్నారు. ఎందుకంటే ఐడిల్స్ అయితే ఎంత తొందరగా వస్తే అంత తక్కువ ధరలో అయితే దొరుకుతాయి. అయితే మీరు కూడా తక్కువ ధర ఫాస్ట్‌గా వచ్చి తక్కువ ధరలో బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే మీరు ఆ నామం గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంది ఆ నామం అయితే. అయితే ఇక్కడ బొమ్మ గూడా చూసేదానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఆ పైన వనం గావచ్చు, ఆ కిరీటం గావచ్చు, ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఉన్నాయి. అయితే ఈ మోడల్‌లోనే వేరే కలర్స్‌తో అయితే వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని గూడా చూపించే ప్రయత్నం చేస్తాము. అయితే ఆ విగ్రహాలు గూడా చూసే ప్రయత్నం చేద్దాం పదండి. అయితే ఇది గూడా సేమ్ కొలతలు. అయితే మేము ఫస్ట్ మొత్తం 6 వెడల్పు, 12 పొడవు ఉండేటియే చూపిస్తున్నాం. ఎందుకంటే ఇవి పెద్ద గ్రామాల్లో పెట్టుకుంటారు గాబట్టి ఫస్ట్ ఈ విగ్రహాలు చూపించి మళ్ళీ చిన్న విగ్రహాలు గూడా చూపిస్తాము. అయితే ఈ మోడల్‌లో అయితే ఫస్ట్‌లో అయితే చూపించాము. అయితే ఇది గూడా సేమ్ కాస్ట్‌తో వచ్చేస్తుంది. కాకపోతే వీటి కలర్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఐడిల్ గూడా మీరు చూడొచ్చు. ఆ అది ఏనుగులు గావచ్చు, అక్కడ గర్జిస్తున్న ఏనుగు గావచ్చు, ఆ చేతులు గావచ్చు, ప్రతి ఒక్కటి గూడా. అయితే దీనికి ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఎందుకంటే ఆ కిరీటానికి, ఆ బంగారు ఆభరణాలకైతే ఇంకా గోల్డ్ కలర్ అయితే వేయలేదు.
ఇన్ కేస్ మనం అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసిన తర్వాత అయినా వేస్తారు, లేకుంటే 2-3 డేస్‌లో అయితే వేసే ప్రయత్నం అయితే చేస్తారు. సేమ్ మోడల్‌లో ఇందాక చూపించాం చాలా చక్కగా చిట్టెలకుందని. అదే మోడల్‌లో అయితే ఇక్కడ ఉంది. అయితే ఆ బంగారు ఆభరణాలకి గోల్డ్ కలర్ ఒక్కటే కొంచెం పెండింగ్ ఉంది. అయితే మీరు బుక్ చేసినా పర్వాలేదు, బుక్ చేయకపోయినా అయితే వాళ్ళు ఒక 2 డేస్‌లో అయితే ఈ విగ్రహం ప్రతి ఒక్క వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అయితే ఆ విగ్రహానికి, ఈ విగ్రహానికి నామం అయితే కొంచెం డిఫరెంట్. మీరు దాన్నైతే చూడొచ్చు. కిరీటం గూడా మనకు నచ్చిన కలర్ అయితే వేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మనకి గోల్డ్ గాకుండా డిఫరెంట్ కలర్స్ కావాలన్నా వేస్తారు. అదొక్కటే ఈ ఐడిల్‌లో పెండింగ్ ఉంది. అది గూడా అయిపోతుంది. అయితే నెక్స్ట్ విగ్రహానికి ఎళ్దాం పదండి. అయితే వీటన్నిటిలో కల్లా నాకు నచ్చిన విగ్రహం అయితే ఇదే. ఎందుకంటే ద మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్ లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపు, ఆపద్బాంధవుడైన ఆంజనేయ స్వామి ఇంకోవైపు అమర్చి పైనైతే చక్కని కమలం పువ్వు పెట్టి చాలా అద్భుతంగా అయితే దీనినైతే రూపొందించారు. అయితే ఈ విగ్రహం హైట్ వచ్చేసి 8 అడుగులే ఉండడం కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే పెద్ద గ్రామాల్లో పెట్టుకునేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే కమలం పువ్వుని మీరు గమనించొచ్చు. చాలా చక్కగా చేశారు. అయితే మీరు బంగారు ఆభరణాలు గావచ్చు, ఆ స్వాములు కిరీటాలు గావచ్చు, ఆ నామాలు గావచ్చు, అవి చూస్తుంటేనే చాలా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఈ విగ్రహం ప్రైజ్ వచ్చేసి మన ఓనర్ అయితే దాదాపుగా 16,000 దాకా చెప్తున్నాడు. అయితే ఖచ్చితంగా అక్కడికెళ్తే డిస్కౌంట్ అయితే ఉంటుంది. 13,000, 14,000లో అయితే ఖచ్చితంగా ఈ విగ్రహం అయితే కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే డిస్కౌంట్ ఉంది గాబట్టి మనకు ఖచ్చితంగా ఆ ధరలో అయితే వస్తుంది. అయితే ఇదైతే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు గూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అయితే ఆ కిరీటము, ఆ పువ్వు అయైతే చాలా అంటే చాలా హైలైట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అని నా అభిప్రాయము. అయితే ఇంకో విగ్రహం చూద్దాం పదండి. అయితే ఈ విగ్రహం గూడా మనం ఆల్రెడీ ఈ మోడల్ అయితే చూసాము. మీకీడైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే, ఇప్పుడు ఆ స్వామి తొండానికైతే ఆ పేపర్ కట్టినవన్నీ బుక్ అయిపోయినట్టు మనం అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఓనర్ చెప్పాడు అటువంటియన్నీ బుక్ అయిపోయి ఎనకాలైతే వాళ్ళ పేర్లు రాయడం జరిగింది. అయితే ఈ బొమ్మనైతే ఎవరు బుక్ చేశారు అనేదైతే మనం చెప్తాము. అయితే ఖచ్చితంగా వాటి ప్రైస్ విషయాలైతే ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ గ్రామంలో వాళ్ళకు ఉన్న పరిచయాలను బట్టి, వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి, వాళ్ళు ఎంతకు బుక్ చేసుకున్నారనేదైతే మనకు తెలీదు. ఓనర్ కూడా మనకు చెప్పలేదు. అయితే సేమ్ ఇందాక ఉన్న జంతువులు మాత్రం మొత్తం ఉన్నాయి. అదే మోడలు, సేమ్ మోడలు పంచి గావచ్చు, జింక గావచ్చు, నెమలి గావచ్చు, అక్కడ ఆవు గావచ్చు, ప్రతి ఒక్కటి అదే సేమ్ టు సేమ్ మోడల్ విగ్రహము. అయితే ఈ విగ్రహాన్నొచ్చేసి ఎవరు బుక్ చేసుకున్నారో గూడా మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే ఈ విగ్రహం సీరియల్ నంబర్ 007 చాబోల్ యూత్ అయితే ఈ విగ్రహాన్నయితే బుక్ చేసుకున్నారు. అయితే ఈ విగ్రహం వచ్చేసి స్టార్టింగ్‌లో మనం చూసాము. రాధాకృష్ణులు స్పెషాలిటీ ఉన్న విగ్రహం అన్నమాట. అయితే ఈ విగ్రహానికైతే కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. అయితే అవొచ్చేసి ఆ చేతుల్లో ఉన్న వాటికి అవి కొంచెం పెయింట్ అయితే వేయాలి. అయితే అవి గూడా ఏస్తారు ఖచ్చితంగా. అయితే ఇటుపక్క, అటుపక్క ఏనుగులున్నాయి. పైనైతే రాధాకృష్ణులు చాలా చక్కగా ఉన్నారు. అయితే ఈ రేటు గూడా సేమ్. ఈ విగ్రహం రేటు గూడా సేమ్ 24,000 అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా 20,000కి, 22,000కి అయితే వస్తుంది. అయితే నామం గూడా చాలా సింపుల్‌గా ఉంది. అయితే చెవుల్లో గావచ్చు, అన్ని బంగారు ఆభరణాలు కావచ్చు, చక్కగా గోల్డ్ కలరేసి, మంచి తలుపులు గట్టి, చూసేదానికి చాలా ముచ్చటగా తయారు చేసి పెట్టున్నారు. ఈ గణపతిని గూడా ఇంకా ఎవరు బుక్ చేయలేదు. ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా త్వరపడండి. అయితే ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనైతే నేను అనుకుంటున్నాను. దాదాపుగా 12 అడుగులుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. అయితే వెడల్పు కూడా 6 అడుగులుంది. థాంక్ యూ సో మచ్ గైస్.